ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 16వ తేదీ అనగా ఆదివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ క్రోధినామ సంవత్సరము మాఘమాసము ఉత్తరాయణము బహుళపక్షము తిథి చవితి ఫిబ్రవరి 15వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 11:52 నుండి ఫిబ్రవరి 16వ తేదీ అనగా ఆదివారం నాడు అర్ధరాత్రి 2:16 వరకు. తదుపరి తేదీ బహుళపక్షం పంచమి ఫిబ్రవరి 16వ తేదీ అనగా ఆదివారం నాడు అర్ధరాత్రి 2:16 నుండి ఫిబ్రవరి 18వ తేదీ అనగా మంగళవారం నాడు తెల్లవారుజామున 4:53 వరకు. నక్షత్రం హస్త ఫిబ్రవరి 15వ తేదీ అనగా శనివారం నాడు అర్ధరాత్రి 1:39 నుండి ఫిబ్రవరి 17వ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున 4 సోమవారం నాడు తెల్లవారుజామున 4:31 వరకు. తదుపరి నక్షత్రం చిత్త ఫిబ్రవరి 17వ తేదీ అనగా సోమవారం నాడు తెల్లవారుజామున 4:31 నుండి ఫిబ్రవరి 18వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 7:35 వరకు. కరణం భవ ఫిబ్రవరి 15వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 11:52 నుండి ఫిబ్రవరి 16వ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం 1:02 వరకు. బాలవ ఫిబ్రవరి 16వ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం 1:02 నుండి అదే రోజు అర్ధరాత్రి 2:16 వరకు. కౌలవ ఫిబ్రవరి 16వ తేదీ అనగా ఆదివారం నాడు అర్ధరాత్రి 2:16 నుండి ఫిబ్రవరి 17వ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం 3:34 వరకు. వారము ఆదివారము. ఈరోజు సంకటహర చతుర్థి. సూర్యోదయం ఉదయం 6:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:14 చంద్రోదయం ఫిబ్రవరి 16వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 9:26 చంద్రాస్తమయం ఫిబ్రవరి 17వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 9:24 రాహుకాలం సాయంత్రం 4:48 నుండి 6:14 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12:30 నుండి 1:56 వరకు. గుళికా సమయం మధ్యాహ్నం 3:22 నుండి 4:48 వరకు. దుర్ముహూర్తము సాయంత్రం 4:42 నుండి 5:28 వరకు. వర్జము ఉదయం 11:03 నుండి 12:50 వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. అమృతకాలము రాత్రి 9:47 నుండి 11:34 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:08 నుండి 5:56 వరకు. సూర్యరాశి కుంభరాశి. జన్మరాశి చంద్రుడు కన్యారాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం పశ్చిమ. ఇవంటి వాటి పంచాంగం వివరాలు ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రోజు వృషభ రాశి వారు ఎవ్వరిని నమ్మకూడదు. ఈ రోజు ఈ రాశి వారు మాట్లాడేటప్పుడు సరైన పదాలను ఉపయోగించాల్సి ఉంటుంది, లేదంటే సమస్యలు ఎదురవుతాయి. అదనపు పని భారం ఈ రోజు ఒత్తిడిని పెంచుతుంది. వ్యాపారస్తులకు ఈ రోజు తమ ప్రియమైన వారి నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ రాశి వారికి ఈ రోజు కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి. ప్రతిరోజు బిజీగా ఉంటున్న వృషభ రాశి వారు ఈ రోజు కొంత ఉపశమనం పొందుతారు. తమ కోసం తాము సమయాన్ని కనుగొంటారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు ఈ రోజు గట్టిగా ప్రయత్నించాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులు ఈరోజు కార్యాలయంలో కొంత ప్రత్యేక స్థానం లేదా బాధ్యతను పొందవచ్చు. కార్యాలయ క్రమశిక్షణ పాటించాల్సి ఉంటుంది మరియు అధికారులు మరియు సహోద్యోగులతో మర్యాదగా ప్రవర్తించాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు చట్టపరమైన వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారస్తులు తమ వస్తువులపై నాణ్యత నియంత్రణ లేకపోవడం వలన ఈరోజు వివాదాల్లో చిక్కుకునే అవకాశాలైతే ఉన్నాయి. మార్కెట్లో వ్యాపార ప్రతిష్ట ఈరోజు దెబ్బతీస్తుంది. ఈరోజు ఈ రాశి వారికి వ్యాపార సవాళ్లు అధికంగా ఉంటాయి. చట్టపరమైన వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కారం అవుతాయి. ఉద్యోగ వేటలో ఉన్న నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగాల గురించి ఆందోళన చెందుతారు. అయితే ఉద్యోగాల కోసం వెతుకులాడుతున్న విద్యార్థులకు ఈరోజు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఒప్పందానికి ఖరారు చేయడానికి మీరు ఉత్తమ ప్రయత్నాలను చేయవలసి ఉంటుంది. ఈరోజు పనిలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. ఈ కారణంగా మీరు ఎక్కువ అసహనానికి లోనవుతారు. మీ మనసులో జరుగుతున్న ఏదైనా ఒక గందరగోళం గురించి మీరు మీ అమ్మతో మాట్లాడవచ్చు. చాలా కాలం తర్వాత పాత స్నేహితులను కలుసుకోవడం వలన మీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది. ఎక్కువ దూరం ప్రయాణిస్తుంటే కనుక చెడు మార్గాన్ని తప్పించుకుంటూ ప్రయాణం చేయండి. అదే మీకు మంచిది. కన్సల్టెన్సీ సంబంధిత పనులు ప్రయోజనకరంగా ఉంటాయి. కెరియర్లో పురోగతి సాధించడానికి మంచి అవకాశాలు ఈ రాశి వారికి ఈరోజు లభిస్తాయి. పని చేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి. బీపీ మరియు షుగర్ వ్యాధిగ్రస్తులు సమతుల్య ఆహారాన్ని తీసుకోవలసి ఉంటుంది. ఇంట్లో జరిగే ఏదైనా ఒక గొడవ వలన ఈరోజు మీ మనసు గాయపడే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు ఈరోజు గొడవలకు దూరంగా ఉండవలసి ఉంటుంది. ముఖ్యంగా మహిళలు ఈరోజు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. చిన్న చిన్న విషయాలకు కోప్పడటం వలన
ఇంట్లో గొడవలు జరగవచ్చు కాబట్టి గొడవలకు దూరంగా ఉండండి. కోపాన్ని నియంత్రించుకోండి, మాటలను అదుపులో ఉంచుకోండి. త్వరిత పురోగతి కోసం మీ వ్యాపారం మరియు సామాజిక వృత్తాన్ని విస్తరించడంపై దృష్టి పెట్టండి. ఉద్యోగస్తులు తమ క్రింది ఉద్యోగస్తులతో మంచి ప్రవర్తనను కొనసాగించాల్సి ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు తమ కుటుంబంలోని కొంతమంది బంధువులు తమ గురించి రహస్యంగా చెడుగా మాట్లాడుకుంటారు. పని ప్రదేశంలో మీరు ఎక్కువగా పరిగెత్తాల్సి రావచ్చు. ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. పెండింగ్ లో ఉన్న పనులు సులభంగా మరియు మీ కోరిక ప్రకారం పూర్తవుతాయి. ఇంట్లోకి అతిథుల ఆకస్మిక రాక కారణంగా ముఖ్యమైన పనులు కొన్ని నిలిచిపోవచ్చు. ఉద్యోగస్తులు మరియు వ్యాపారస్తులు ఈ రోజు తమ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈ రాశి వారు ఈ రోజు తమ పనిపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ప్రేమ సంబంధాలలో ఉన్నవారు ఒకరి భావాలను ఒకరు గౌరవించుకోవాలి. ఈ రాశి వారికి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఏదో ఒక శుభవార్త అందుతుంది. ధ్యానం మరియు యోగాలో కొంత సమయాన్ని గడపాల్సి ఉంటుంది. అనారోగ్యం వలన పని సామర్థ్యత మరియు శారీరక శక్తి తగ్గవచ్చు. ఈ రాశి వారు ఈ రోజు ఎవరిని నమ్మకుండా ఉండాలి, ముఖ్యంగా వ్యాపార భాగస్వాములు. ఈ రోజు వ్యాపారస్తులకు తమ భాగస్వామి బంధువు నుండి నష్టం జరిగే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బును వినియోగించేటప్పుడు జాగ్రత్తగా వినియోగించాలి మరియు డబ్బు సంపాదించేటందుకై చెడు మార్గాలను అనుసరించకూడదు. అవివాహితులు ప్రేమ భాగస్వామితోనూ, వివాహితులు తమ జీవిత భాగస్వామితోనూ కోరుకున్న విధంగా ఆనందంగా ఉంటారు. మొత్తానికి ఈ రాశి వారికి ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజుగా ఉండబోతుంది. వీలైతే ఈ రోజు లేత గోధుమ రంగు వస్త్రాలను ధరించేటందుకై ప్రయత్నించండి. ఆదివారం నాడు ప్రయాణాదులకు పడమర దిశ పనికిరాదు. ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సి వస్తే ముందుగా చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని ఆ తర్వాత మాత్రమే బయలుదేరాల్సి ఉంటుంది. అదే సమయంలో ఈ రోజు ఉత్తర దిశగా ప్రయాణిస్తే సత్ఫలితాలను పొందుతారు. ఆదివారం నాడు పని మీద బయటకు వెళ్లేటప్పుడు కిళ్ళి లేదా తమలపాకు నములుతూ వెళితే ఆ పని విజయవంతం కావడం జరుగుతుంది అని పెద్దల సూచన. ఇవండి వాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.